నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు విజేష్ చేతి రుచులు. ఈరోజు మన విజేష్ చేతి రుచుల్లో మీరందరూ అడిగిన చాలామంది అడిగారండి మీరందరూ. తమిళనాడు స్పెషల్ ఇడియాప్పం అండి. యెస్, తమిళనాడులో చాలా ఫేమస్ అయిన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఇది. హెల్తీ రెసిపీ కూడా. ఇడియాప్పం చాలా రకాలుగా చేస్తారు. నేనైతే చాలా సింపుల్‌గా చేసి చూపెడతాను మీకు. మీరు కూడా ఈజీగా నేర్చుకునేయొచ్చు. ఎందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. ఏమండి, ఈరోజు మన ఇడియాప్పంకి నేను ఒక బౌల్లో కొలత తీసుకున్నాను. బియ్యం పిండి తీసుకున్నాను. ఇది పచ్చి బియ్యం పిండి, షాప్లో అమ్మేదే, నేను ఇంట్లో రెడీ చేసుకుంది కాదు. ఇలాంటి బియ్యంలోనే మీరు ఫాస్ట్గా ఇడియాప్పం చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కానీ కొన్ని ప్రొసీజర్స్ మీరు ఫాలో అవ్వండి, అప్పుడు ఇడియాప్పం సాఫ్ట్గా చాలా ఎమ్మీగా ఉంటుంది. సో ఫస్ట్ మనము ఈ బియ్యం పిండిని బాగా రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్. దాంట్లో ఉండే చెమ్మంతా వెళ్ళిపోవాలండి. అంతదాకా మనం దీన్ని బాగా ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేయండి. ఇడియాప్పము నాకు చాలా ఇష్టం అండి. ఇది హోటల్స్లో బాగా దొరుకుతుంది కదా. హోటల్స్లో కంటే మన ఇంట్లో మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈరోజు చూసి నేర్చుకునండి, మీరు చేస్తారు. ఇంక మీట వీక్లీ వన్స్ ట్వైస్ చేయొచ్చు. స్టీమింగ్ అవుతుంది కదా, కాబట్టి హెల్దీ ఇది. దీనికి మనము వెజిటేబుల్ కుర్మా చేసుకోవచ్చు. నేను ఈరోజు స్వీట్ సైడ్ డిష్ పెట్టుకుంటాను. కొబ్బరి పాలతో చేసే ఒక సైడ్ డిష్ నాకు చాలా ఇష్టం కాబట్టి నేను చేస్తాను. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ కూడా సైడ్లో పెట్టుకోవచ్చండి, అప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇడియాప్పం. ఇదిగో చూడండి, మన బియ్యం పిండి బాగా ఫ్రై అయింది, అంటే వెచ్చగా అయింది. దాంట్లో ఉండే మాయిశ్చర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయింది. ఇలా చేసినప్పుడు మన ఇడియాప్పం సాఫ్ట్గా ఉంటుంది, విడివిడిగా ఉంటుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీన్ని కూల్ డౌన్ చేస్తాము. సో ఇడియాప్పంకి మనము 1 బౌల్ ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాం కదా. సో వాటర్ నేను 2 బౌల్స్ తీసుకున్నాను. సేమ్ బౌల్లోనే కొలత అనమాట. ఇందులో నేను సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకుంటాను. వేసుకుని దీన్ని బాయిల్ చేస్తాము. సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే ఆయిల్ కూడా ఒక 2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా మనము ఆయిల్ వేసుకున్నప్పుడు ఇడియాప్పము మనకు విడివిడిగా ఉంటుంది కలిపినప్పుడు, స్టీమ్ అయినప్పుడు. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని బాయిల్ చేసుకుంటాను. సో అంతలోపు మన పిండి కూడా బాగా కూల్ డౌన్ అయిపోతుంది. సో మార్నింగ్లో ఫటాఫట్ చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ అండి. సో ఇడియాప్పం ఎలా చేయాలా అని తెలియని వరకు అది ఒక కన్ఫ్యూషన్లో ఉంటుంది. తెలిసిపోయిందండి, చాలా ఈజీ రెసిపీ ఇది, హెల్దీ రెసిపీ కూడా. ఇదిగోనండి, వాటర్ హీట్ అవుతుంది. ఇడియాప్పంకి మనము రెగ్యులర్ ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, ఇలా గుంతలు ఉంటాయి కదా, అందులో కూడా మనము పిండుకోవచ్చు. కాకపోతే చిన్నగా ఉంటుంది, షేప్ కూడా సరిగా రాదు. అందుకే దీనికంటే మీరు ఇలాంటి ఫ్లాట్గా ప్లేట్స్ ఉండే ఇడియాప్పం స్టాండ్ అమ్ముతారు. ఇది ఇక్కడ కర్ణాటకలో తట్టే ఇడ్లీ స్టాండ్ కూడా అంటారు. ఇలాంటివి తీసుకున్నారనుకోండి, ఇడియాప్పం బాగా వస్తుంది. సరేనా? సో ఇప్పుడు మనము ఈ ప్లేట్స్కి అంతా గ్రీజింగ్ చేసుకుంటాము. వాటర్ హీట్ అయ్యే లోపల ఇలా ప్లేట్ సెపరేట్ తీసుకునేసి మనము గ్రీజింగ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు ఇడ్లీలు అది ఇడియాప్పము క్లీన్గా వచ్చేవాళ్ళనమాట. సో నేను ఇప్పుడు ఫుల్ గీ స్ప్రెడ్ చేస్తాను. సో అన్ని ప్లేట్ మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటాము. వాటర్ బాగా బాయిలింగ్ టెంపరేచర్కి వచ్చేసిందండి. ఇప్పుడు మనము పిండిలో కలుపుకునే టైం అనమాట. నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. చూడండి, మన బియ్యం పిండి కూడా బాగా కూల్ డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు మనము కలుపుకొని వచ్చు బాగా. సో వాటర్ మీరు కొద్దిగా వేసుకొని కలుపుకోండి, ఎక్కువ వేసుకోకండి. కొలత పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి హెచ్చు తక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకోండి. ఇప్పుడు మనము క్లీన్గా మిక్స్ చేసుకుంటాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము పిండి కలుపుకోవాలి. పిండి మనము సాఫ్ట్గా కలుపుకోవాలి, చాలా టైట్గా కలుపుకోవద్దు. ఎందుకంటే మనం ఇడియాప్పము పిండాలి కదా, అప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకే ఎంత సింపుల్ కదండి. ఇక్కడ చూడండి, వాటర్ ఫుల్గా వేసుకున్నాను. కొలత సరిగా ఉంది. కాకపోతే మీరు వాటర్ మీ కొలత ఎంత వస్తుందో చూసుకోండి. ఇలా బాగా కలిపేసాం కదా, కొద్దిగా చల్లారిని దాని తర్వాత మనము ఇడియాప్పం పిండుకోవచ్చు అనమాట. ఇది చూడండి, పిండి బాగా చల్లారుతుంది కదా. ఇప్పుడు నేను ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఇలా ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం కొద్దిగా దాన్ని
మసాజ్ చేయాలి, అప్పుడు బాగా సాఫ్ట్ అవుతుంది అనమాట. సో వేడి వేడిగా ఉన్నప్పుడే మనము ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా వస్తుంది. ఇదిగో చూడండి, పిండి బాగా సాఫ్ట్గా రెడీ అయింది, గోరువెచ్చగా ఉంది. ఇలా ఉండాలన్నమాట పిండి. ఇప్పుడు మనము ఇడియాప్పం పిండి లోపల మనము స్టీమింగ్ చేసుకునేదానికి ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టేస్తాను. సో దట్ వాటర్ కూడా బాయిల్ అవుతూ ఉంటుంది. లోపల పెట్టుకుంటాను. సో ఇడ్లీ పాత్ర పెట్టాము. సో స్టీమింగ్ రెడీ అవని. చూడండి, ఇడియాప్పం పిండేదానికి మేము మురుకులు పిండుతాం కదా, అదే మెషిన్ పెట్టుకున్నాను. అందులో మస్తుగా ప్లేట్స్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది లేండి. సో నేను చూపెడతాను చూడండి మీకు. ఇలా స్మాల్ స్మాల్ హోల్స్ ఉంచండి, ఓంపొడి చేస్తాం కదా, అలాంటి ప్లేటు మనము పెట్టుకోవాలన్నమాట. ఇడియాపంకి పెట్టుకొని మనము దాన్ని క్లోజ్ చేసుకుంటాము. ఇంకా తిప్పే మెషిన్స్ అంతా ఉన్నాయి మస్తుగా. మేమైతే ఇది రెగ్యులర్గా ఇదే యూస్ చేస్తాం కాబట్టి నేను ఇదే యూస్ చేసి మీకు చూపెడతాను. సో ఇప్పుడు పిండి అయితే రెడీ అయింది. పిండి మనము పోర్షన్ చేసుకుంటాము. దాంట్లో ఫిట్ అయ్యే మరి ఎంత సైజ్ కావాలో అంత సైజ్కి ఫిట్ అవుతుంది కదా, సో ఆ కెపాసిటీకి మనము పోర్షన్ చేసుకుంటాము. చూడండి, ఇలా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో పెట్టుకుంటాము పిండిని. చూడండి, పిండి ఫుల్గా పెట్టుకోకూడదు, కొద్దిగా గ్యాప్ ఉండాలి, మనకు స్పేస్ ఉండాలి, ఎందుకంటే మనం దీన్ని ప్రెస్ చేయాలి కదా. ఇప్పుడు దీన్ని పెట్టుకొని ఇలా మనము దీన్ని ప్రెస్ చేసి తిప్పాలన్నమాట. క్లోజప్లో కొంచెం చూసుకోండి. ప్లేట్లో ఆల్రెడీ గ్రీసింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని ప్రెస్ చేయాలన్నమాట. ఇలా చూడండి, మనకు పిండి సాఫ్ట్గా ఉంది కాబట్టి మనకు ఇడియాపము క్లీన్గా పడిపోతుంది. ప్లేట్లో వచ్చిన తర్వాత మనము ఇలా పెట్టేయవచ్చు. సో ఒక ఇడియాపం అయితే రెడీ అయింది. సో మనం ఇలాగే అన్ని ప్లేట్స్లో రెడీ చేసుకోవాలి. చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో. ఇలా మనము అన్ని ప్లేట్లో ఇడియాపం చేసుకోవాలి. సో ఒక ఎడత అయింది, ఇంకొక రెండో ఎడత ఇప్పుడు వేసుకోవాలన్నమాట. సో మనం స్టెప్ బై స్టెప్ ఇలా చేసుకునేసి ఫస్ట్ ప్లేట్స్ అంతా ఫిల్అప్ చేసుకుంటాము. దాని తర్వాత మనం స్టీమింగ్లో పెట్టుకుంటాము. చూడండి, ఇడియాపము పగలకుండా క్లీన్గా వస్తుంది ఇలా. ఇదిగో చూడండి, మన ఇడియాపం 5 ప్లేట్స్లో రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం స్టాండ్లో పెట్టుకునేస్తాం 1 by 1. ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా స్టీమ్ అయిపోతుంది అనమాట. సో ప్లేట్స్ అన్ని పెట్టి మనం దీన్ని ఇలా లాక్ చేస్తాము. లాక్ చేసుకుంటే రెడీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మనము స్టీమింగ్ ఆల్రెడీ పెట్టాం కదండి. చూడండి, స్టీమ్ వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని స్టీమింగ్లో పెట్టేస్తాము. ఓకే, చూడండి ఒకసారి ఇలా క్లీన్గా పెట్టేసి మనం దీన్ని క్లోజ్ చేస్తాము. ఒక 10 minutes లో ఫ్లేమ్లో స్టీమింగ్ చేస్తాము. అంతే, ఇడియాపం రెడీ అయినట్టే. సో ఇది స్టీమింగ్ అవని కూల్ డౌన్ అని అంత లోపల మనము కొబ్బరి పాలు రెడీ చేసుకుంటాము. చాలా ఏమే రెసిపీ అండి, నాకైతే చాలా ఇష్టము. మన ఇడియాపం స్టీమింగ్ అవుతుంది, మనము అంతలోపు కొబ్బరి పాలు చేసుకుంటాము. ఇదిగో చూడండి, నేను హాఫ్ కొబ్బరి తురుముకున్నాను, ఫ్రెష్గా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇందుకు నేను 1 టేబుల్ స్పూన్ బెల్లం తీసుకున్నాను. మీరు చక్కెర కూడా వేసుకోవచ్చు, నేనైతే బెల్లం వేసుకుంటే నాకు చాలా ఇష్టము. 2 ఏలక్కాయలు వేసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చేసుకొని నేను ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ కొట్టేస్తాను. సరేనా? ఆల్మోస్ట్ ఒక 5 minutes మిక్సీ చేశానండి, ఎందుకంటే బాగా ఫైన్ పేస్ట్ అవ్వాలి. చూడండి, స్టీమింగ్ కూడా అయింది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక 10 minutes స్టీమింగ్ అయింది, కుక్ అయిపోయి ఉంటుంది మన ఇడియాపము. సో ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. గుమ్మలు ఏలకాయలు వేసాం కదండి, సో నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, అది వాటరీగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది అది. చూడండి, ఇప్పుడు మీరు టేస్ట్ చూడండి, బెల్లము సరిపోయిందా లేదా అనేసి. ఇన్ కేస్ తక్కువైతే షుగర్ కూడా వేసుకోవచ్చు. సూపర్ డూపర్ అండి. స్టీమింగ్ అవని, నేను కూల్ డౌన్ అవని, బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో చేసేస్తాం. సరేనా? ఏమండి, మన ఇడియాపం కూల్ డౌన్ అయింది, టెంకాయ పాలు రెడీ చేసుకున్నాము, చట్నీ కూడా చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని
తీసి ఎలా ఉందో చూస్తాను. చూడండి, బాగా స్టీమింగ్ అయినట్టుగా ఉంది. ఆల్మోస్ట్ 10 minutes మీడియం ఫ్లేమ్ పెట్టాను. ఇప్పుడు నేను పక్క తీసుకునేస్తాను. ఇది తీసి దీన్ని ఓపెన్ చేస్తాను 1 by 1. ఇప్పుడు మనం దీన్ని 1 by 1 ఓపెన్ చేస్తాము. ఇదిగో చూడండి, ఇడియాపం బాగా స్టీమింగ్ అయ్యి ఎంత బాగా వచ్చిందో చూడండి. సూపర్ డూపర్ సాఫ్ట్ ఇడియాపం వచ్చింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. ఇలాగే అన్ని ప్లేట్లో ఉండి ఇడియాపం కూడా తీసుకుంటాము. ఒక హెల్దీ రెసిపీ అండి, డెఫినెట్గా. చూడండి ఎంత బాగుందో చూడండి, ఒక్కటి కూడా కట్ అవ్వకుండా ఎంత బాగుంది చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. ఇదిగో చూడండి, వేడి ఇడియాపం రెడీ అయింది. నేను టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. ఇడియాపంకి అప్పుడే చెప్పినట్టుగా వెజిటేబుల్ కర్రీ చాలా బాగుంటుంది. నేను ఈరోజు చట్నీ చేసుకున్నాను, కొబ్బరి చట్నీ. అలాగే నా ఫేవరెట్ కోకోనట్ మిల్క్ కూడా చేసుకున్నాను. సో 2 పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను నేను. చూడండి ఎంత హెల్దీ రెసిపీ మీ విజయ్ చేతి రుచులు రెడీ అయింది. నాకైతే నోరు ఊరిపోతుంది. మీకు కూడా కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చులండి. ఇలా ఉండాలండి, ఫెదర్ లైట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అది సమ్మర్లో. ఇప్పుడు నేను ఫస్ట్ స్వీట్ ఇలా కొబ్బరి పాలలో డిప్ చేసుకొని ఇలా పెట్టుకొని సింప్లీ సూపర్ అండి, సింప్లీ సూపర్. అబ్బాబ్బాబ్బా, అదిరిపోయింది. నేను యాక్చువల్గా కోకోనట్ మిల్క్తోనే తినేస్తానండి. నాకు కారం కంటే స్వీటే ఇష్టము. బెల్లం వేసుకున్నాం కదా, కార్డమం స్మెల్ ఉంది, అలా జారిపోతుంది. సాఫ్ట్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఇప్పుడు నేను చట్నీ పెట్టుకుంటాను. చట్నీ అబ్బాబ్బాబ్బా, ఆహాహా, ఏమి రుచి అండి. నోరు ఊరుతుందా మీకు కూడా? మీరు చేయాలండి. చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హీ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.